బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లో ఎంపీ నగేష్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ నగేష్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకారులు ముట్టడించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామనే సీసీఐ నిబంధనను ఎత్తివేయాలని బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగిస్తున్నారు. జోగు రామన్నను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ సాగర్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అదుపులోకి వచ్చిందా? ఆదిలాబాద్ రూరల్ పిఎస్ ముందు ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున గేటు ముందు ఆందోళనకు దిగారు. దాంతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కూడా కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే అరెస్ట్ చేసిన జోగురామన్తో పాటు మిగతా వాళ్ళని కూడా విడుదల చేయాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఎకరాకి రైతు వద్ద కేవలం 7 క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తాం, మిగతాది కొనుగోలు చేయమని చెప్తున్నారు. వాస్తవానికి 12 నుంచి 15 మాక్సిమం యావరేజ్ ఉంటుంది పత్తికి సంబంధించి క్వింటాల్ దిగుబడి వచ్చేది. కానీ అందులో సగం మాత్రమే సీసీ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే నేపథ్యంలో నిన్న ఆల్రెడీ సీసీకి సంబంధించిన అధికారులతో బీఆర్ఎస్ శ్రేణులు భేటీ అయ్యారు. ఈ రోజు ప్రస్తుత ఎంపీ బీజేపీకి సంబంధించిన ఎంపీ గెడం నగేష్ ఇంటి ముట్టడికి మాజీ మంత్రి జోగురామన్న పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేశారు. మాజీ మంత్రి జోగురామన్నతో పాటు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం రూరల్ పిఎస్ లో వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఉంచారు. సో కార్యకర్తలు అయితే బయట ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నారు. పత్తి ఎలాంటి ఆంక్షలు లేకుండా క్వింటాలకు 7 ఎకరానికి 7 క్వింటాలతో పాటు తేమ శాతం ఆంక్షల్ని కూడా తొలగించాలన్నది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఓకే ప్రేమ్ సాగర్, థ్యాంక్ యూ.